అందరికీ నమస్కారం. మనము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇటీవల 2 రోజుల కిందట ధర్మవరంలో ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని ఆపేస్తున్నాయి, అభివృద్ధి నిరోధకుల్లాగా పనిచేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే గారు, అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసుండము, ఏదో కొత్తగా అధికారంలో ఉంటూ ఆయనే ప్రతిపక్షాల్లాగా ర్యాలీలు చేస్తూ వెళ్ళి మీటింగ్ పెట్టి ఇష్టానుసారం పేలడం జరిగింది. దానికి సరైన సమాధానం ఆయనకు కూడా ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా ఏ విషయాల మీద, ఏ అంశాల మీద మేము పోరాటం చేశాము, ఎవరి పక్కన మేము నిలబడి పోరాటం చేశాము, ఎవరికి మేలు జరగాలని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము అనే విషయం కూడా ఆయనకి తెలియాలి. అందులో ముఖ్యంగా ఆయన చెప్తూ అనేకమైన పాయింట్లు, అంటే తాడిమేరులో రోడ్ వైడనింగ్ గురించి, మరి అదే రకంగా ముదిగుబ్బలో కొడరాలపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లేడుబండ రిజర్వాయర్ గురించి, మరి అదే రకంగా ముఖ్యంగా టౌన్లో ఈ కదిరిగేట్ దగ్గర చేసిన వైడనింగ్ పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి జరగకూడదు అనే మాట ఎప్పుడు మాట్లాడలేదు, లేదంటే రోడ్లు వేయకూడదు అనే మాట మేము మాట్లాడలేదు. ఈరోజు మేము మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు అభివృద్ధి చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఏం చేయాలన్నా మొట్టమొదటగా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఎవరైతే ఇల్లు కొట్టేయడం కానీ, ఈ రకంగా ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతూ ఎవరు భూముల్లో అయితే మనం రోడ్లు వేయాలని చూస్తున్నామో, లేకుంటే ఎక్కడైతే మనం పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎవరు భూములు అయితే ముంచేయాలని చూస్తున్నామో, వాళ్ళందరికీ సరైన విధానంగా మీరు మాట్లాడి వాళ్ళకి ఏదైనా సరే న్యాయం జరిగేటట్టుగా చూడాలి అనే దాని మీదే, ప్రభుత్వం చూడాలి అనే దాని మీదనే తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన ఏముందిలే ఎంత ఈజీగా, అంటే ఈయన ఇల్లు పోవట్లే కదా, ఈయన ఇల్లు పోవట్లే, ఈయన ఇంటి మధ్యలో వచ్చి రోడ్డు పోవట్లా, లేకుంటే కాలువ కోసం అని చెప్పి ఈయన ఇల్లు కొట్టేయట్లే. కాబట్టి నొప్పి నాకు తెలియదు అనమాట. ఈయన ఎంతసేపు ఉన్నా ప్రజల్ని అదేదో వీళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే వాళ్ళదే తప్పంతా ఉంది, నేను చాలా కరెక్ట్గా ఆలోచన చేస్తాను, నేనే బాగా ఆలోచన చేయగలిగినవాడిని ఏదో అంటారు కదా, ధర్మవరం వివేకానంద, అంటే మనకు చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉంది. ఆయన పెద్ద ఆయనతో పోల్చకూడదు, కానీ ఆ లెవెల్లో ఫీల్ అవుతా అంటాడు, నా అంత అభ్యుదయవాదే లేడు, నేను అసలు నా అంత అభివృద్ధి గురించి ఆలోచన చేసేవాడు లేదని. ఇంతవరకు వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా సరే సరైన పద్ధతుల్లో నువ్వు వెళ్ళి కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి, ఈ రకంగా మేము అభివృద్ధి చేయాలనున్నాము, ఈ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, దయచేసి సహకరించాలని అడిగిన పాపన పోలేదు. లేకపోతే వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళకి అందాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించని పరిస్థితి కూడా అక్కడ కనపడట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మొదలైనప్పటి నుంచి, ఈ సమస్య మొదలైనప్పటి నుంచి మొట్టమొదటిగా మనం జిల్లేడుబండ రిజర్వాయర్ చూసుకుందాం. 1700 ఎకరాలు, దగ్గర 4 గ్రామాలు, ఇంత అన్ని గ్రామాల భూములు, ఒక ఎకరా కూడా భూమి నిలబడుకోకుండా మొత్తం మునగడకి గురైతా అంటే, ఇంతవరకు కట్ట మీద కట్ట లేయర్ల మీద లేయర్లు వేసుకుంటా కట్టేస్తున్నాం, కానీ ఇంతవరకు రైతులకు ఏ పరిహారం ఇస్తాము, ఏ రకంగా మీకు అనుకూలంగా ఉందని చెప్పని ఆఖరికి అధికారులు కూడా ఆ గ్రామాల్లో పోయి మాట్లాడలేని పరిస్థితి. మేమంతా మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి పోయి గ్రామస్తులతో చర్చిస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే, అన్నా మా భూములు లాక్కునే బదులు మా వాటర్ ట్యాంకులో ఇంత విషం కలిపి మనం చెప్పండి, మొత్తం అందరు తాగి చచ్చిపోతాం, కానీ ఇదేం పద్ధతి అన్నా మాకు చెప్పుకోకుండా ఈ భూముల్లో ఈ రకంగా చేశారని. ఆఖరికి ఎక్కడైతే కట్టగడుతున్నారో అక్కడున్న రైతులకు కూడా కనీసం ఏదో చిన్న అగ్రిమెంట్ అని చెప్పి రాసి 50,000 20,000 డబ్బులు ఇచ్చి అది మొత్తాన్ని ఈరోజు పూర్తి చేసిన పరిస్థితి. ఈ రకంగా అనేకమైన సంఘటనలు రైతులు కానీ, పక్కన లబ్ధిదారులు ఎవరైతే భూములు మునిగిపోతున్నాయో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ చూసిన తర్వాత ఈవెన్ టౌన్లో కూడా ఈ ఇళ్ళని నమ్ముకున్నామంటే మనకి ఏది మంచి జరిగేది ఏం లేదు, మనం పూర్తి స్థాయిలో నష్టపోతామని చెప్పని ప్రతి ఒక్కరు ప్రతిఘటిస్తున్నారు వాళ్ళు చేపట్టిన కార్యక్రమం. ఈరోజు తాడిమేరు చూసినట్లయితే, తాడిమేరులో ఈయన ఏదో గొప్పగా నేనేదో వైడనింగ్ చేసినా 2 బస్సులు పోతాయి 4 బస్సులు పోతాయని చెప్తున్నాడు. ఈరోజు అదానీ కంపెనీ వాళ్ళు ఏదో పవర్ ప్లాంట్ పెడతా అంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రోడ్డు కావాలన్నప్పుడు నువ్వు నిర్మోహమాటంగా ప్రజల్ని ఏ రకంగా లెక్క పెట్టుకోకుండా
ఈరోజు ఇండ్లన్నీ పడదొబ్బిన పరిస్థితి ఈరోజు వస్తుంది. అక్కడ చాలా రోజుల నుంచి వాళ్ళు మాకు పరిహారం ఏం చేస్తారు ఏం అడుగుతా అంటే వాళ్ళకి మాటలు చెప్పుకుంటా ఆఖరికి వాళ్ళకు టైం కూడా ఇవ్వకోకుండా ఎప్పుడైతే ఇల్లు దొబ్బేసినారో ఆడ మొత్తం అందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. ఈరోజు దగ్గర 6 నెలలు అవుతుంది ఆ ఇల్లు దొబ్బేసి. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినప్పటికీ ఈ రోజు కన్నా కనీసం ఎవరితో అన్నా మీరు మాట్లాడుతున్నారా? కనీసం అక్కడ ఇల్లు పలిపోయిన వాళ్ళకు ఏమైనా పక్కన ప్లాట్లు ఇస్తానారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా పరిహారం అందించే పరిస్థితి చేస్తున్నారా? ఏమన్నా అంటే టెక్నికల్ గా వాళ్ళు ఏదో గ్రామకంఠం అంటారు. మరి గ్రామకంఠం భూముల్లో ఇల్లు కట్టుకున్నప్పుడు లేదంటే ముందు నుంచి వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు దాన్ని ఏదైనా సరే వాళ్ళకి పరిహారం అందించడము లేకుంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించడం అనేది ఒక్కసారి లా తీసి చూడాలా. ఎమ్మెల్యే గారు ఊరికి ఇష్టానుసారం మాట్లాడడం కాదు. ఆయన కూడా లా చదివి ఆఫీసర్లు కూడా ఉంటారు నీతో పాటు, నీ తొత్తులు చాలా మంది, వాళ్ళను కూడా అడిగి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా నువ్వు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు మీరు దయచేసి దాన్ని వదిలేసి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగేదారు. ఈరోజు ప్రజలకు మేలు జరగాలని నీకు ఏదైనా సరే ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు ఏమైనా ఎక్కువ మాట్లాడితే సామాజిక వర్గాల గురించి నువ్వు మాట్లాడుతావు. మరి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తిగా సామాజిక వర్గాలు కులాల గురించి మనం మాట్లాడొచ్చు. ఒకసారి ఆలోచించి ఈరోజు మరిమేకలపల్లి గ్రామం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరిమేకలపల్లి ఎంతమందికి ఇచ్చినావా నువ్వు? ఎంతమందికి ఇచ్చినావు? ఈరోజు ఎస్సీ లీన్లో ఎంతమందికి వచ్చినాయి? బీసీ లీన్లో ఎంతమందికి వచ్చినాయి? కమల్ లీన్లో ఎంతమందికి వచ్చినాయి? ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు? ఎన్నిసార్లు అదే విషయం పేపర్లో వచ్చింది? ఆఖరికి ఎమ్మెల్యే గారు కనీసం పేపర్లు చూస్తున్నారో లేదో, కనీసం మీ అధికారులు గవర్నమెంట్ లో ఉన్నాం, వెళ్ళి కలెక్టర్ గారిని అడగండి. వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఎన్నిసార్లు వచ్చారు వీళ్ళకి ఏమైనా మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పని మీరు వీళ్ళందరి సమస్యల గురించి ఫస్ట్ మీ అధికారులతో మీరు చర్చించిన తర్వాత మీరు ఊరికే మీటింగ్లు పెట్టి ఎర్లాడాలు తర్వాత చేయండి. ఫస్ట్ దాని గురించి క్లారిటీ తీసుకోండి. ఒక కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఇష్యూ మీద నీకు క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నావు కాన్స్టిట్యున్సీలో జరిగే ఇష్యూస్ పైననే. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఎట్ట పడితే అట్లా మాట్లాడడానికి నువ్వేమి ఇది కాదు. ఒక ఎమ్మెల్యే ఒక బాధ్యత స్థానంలోనే కూర్చున్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ దాని గురించి మాట్లాడు. మరి ఈరోజు మనకు ధర్మవరం పట్టణంలో ఇప్పుడు కదిరిగేట్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎందుకు భయపడతానో, మేము డబ్బులు వేస్తున్నాం కదా, మేము అడ్జస్ట్ చేస్తున్నాం, మేమేదో తెలుగుదేశం వాళ్ళు తీసుకొని కోర్టుకి ఇచ్చినారు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడిన దాని ప్రకారమే చూద్దాం. ఈరోజు నువ్వు ఏం చేసినావంటే టౌన్లో అనేకమైన పనులు. ఈరోజు మార్కెట్ చూడండి, మార్కెట్ పరిస్థితి ఏమైపోయింది అనేది. సరిగ్గా ఉన్న మార్కెట్ని అస్తావ్యస్తం చేసి పారేసి వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళతోనే కట్టించి ఏదో గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పని నువ్వంతా చెప్పి వాళ్ళతో గుడ్విల్ తీసుకొని దగ్గర 8 కోట్ల రూపాయలు గుడ్విల్ తీసుకొని 7,50,00,000కి బిల్డింగ్లు కట్టడం జరిగింది. 45 లక్షలు ఏమైందో నాకైతే తెలీదు, అది ఎమ్మెల్యే గారి సమాధానం చెప్పాలా. మళ్ళీ ఆ రోజు బిల్డింగ్లు కట్టించి కనీసం అక్కడ ఉపయోగపడే పరిస్థితి ఉందా? నువ్వు పెట్టిన రేట్లు కానీ రెంట్లు కానీ ఏవైతే ఉన్నాయో దానిలోకి ఎవరైనా సామాన్యుడు అక్కడికి వెళ్ళి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే, మండీ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ సస్టైన్ కాగలుగుతారా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దీంట్లో ఏదో గొప్పగా నీకు సంబంధించిన వాళ్ళకి ఏదో ఈ కట్టబెట్టేసి వాళ్ళకి ఏదో మేలు చేసేద్దాం అనుకుంటాను. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని కూడా ముంచిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారు మీరు అది చూసుకోవాలా. దీంట్లో ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది రేపు పొద్దున్న దాన్ని కూడా మేము బయట పెడతాం. మరి ఈ రకంగా నువ్వు అడక్కోకుండా అవిదొబ్బేయడాలు, ఈరోజు ముస్లిం శ్మశానంలోకి వెళ్ళిపోయి మైనార్టీ శ్మశానంలో అక్కడ కబ్రస్థాన్లో అదే పని చేయడము, నువ్వు ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు భయపడతారు. నిన్ను చూసి భయపడుతున్నారు. ఏదో ఒక భూతం వస్తున్నట్టు కనపడుతుంది. గుడ్ మార్నింగ్ లో బ్రహ్మాండంగా ఏదో పోతాన్నా, కామెంట్లు వేస్తాన్నా, బాగా కామెడీగా ఉంది అనుకుంటున్నావేమో, నువ్వు ఒక దయ్యంలా కనపడుతున్నావు. నువ్వు అది గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న పనులు ప్రజల్ని భయపెడుతున్నాయి. నువ్వు అభివృద్ధి కాదు, అభివృద్ధి చెయ్యి కానీ సరైన పద్ధతుల్లో చెయ్యి. వాళ్ళు నిన్ను చూసి ఒక దయ్యంలా చూసి భయపడేదానికంటే కూడా అయ్యో మా ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నాడు మంచిదే కదా అని అనుకునేటట్టుగా చెయ్యి నువ్వు. అంతేగాని ఈ రకంగా నువ్వు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇక్కడ మేమందరం అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అనుకూలమే. కానీ ప్రజలు ఇబ్బంది పడుకోకుండా అభివృద్ధి జరగాలనేదే మా పాయింట్ ఇందులో ఉందనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి దాంతో పాటు నేను ఎన్నో వేల ప్లాట్లు ఇచ్చేసినాను, బ్రహ్మాండమైన రోడ్లు వేసేసినానని చెప్తున్నారు. ఈరోజు వేల ప్లాట్లు మనం పోయినామంటే ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో మొత్తం అన్ని ఎక్వైర్ చేసిన ల్యాండ్స్. ఆ ల్యాండ్లో నువ్వు ప్లాట్లు ఏం చేసినావు, గతంలో ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చినవన్నీ కూడా నువ్వు తీసి మార్చేసి ఈరోజు స్టిట్కో హౌసెస్ కావచ్చు, లేకుంటే ఈరోజు మనకు పుట్టపర్తి రోడ్లు ఇవి కావచ్చు, ప్లాట్లు కావచ్చు, ఇవన్నిట్లో కూడా నువ్వు ఏ రకంగా ఇది చేసావు అనేది కూడా అందరికీ అర్థమవుతా వస్తుంది. ఈరోజు నీ అనుచరులు అయితే మెయిన్ రోడ్లకు వస్తారు, లేదా సామాన్య జనము లబ్ధిదారులు అయితే వెనకరికి పోతారనమాట. ఇలా వంకల్లోకి, వాగుల్లోకి, ఇసుక భూముల్లోకి, ఏదైనా బుజుగు నేలల్లోకి ఆటికి పోతారనమాట. నీకు మామూలు సామాన్య జనం, నీకు అనుకూలం ఉన్న వాళ్ళంతా కూడా ఆటికి వస్తారు, మెయిన్ రోడ్లకు వస్తారు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకొని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
ఈ ప్లాట్లు ఇస్తామనే దాంట్లో ఎంత గోల్మాల్ జరిగిందనే విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రేపు పొద్దున్న తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, ఇవన్నీ బయటకు తీస్తాం. పాపం నీ చుట్టుపక్కల నీ చెంచాగాలకు అర్థం కావట్లే, ఏదో ఫ్రంట్ రోడ్లో ఇచ్చినాడని చెప్తాను, అదే రోడ్డు వైడ్నింగ్ కూడా కావచ్చు రేపు పొద్దున్న. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. ఆ రకంగా దాంట్లోనూ అవకతవకలు ఎన్ని జరిగినాయి అన్నీ తెలుసు. మరి దాంతో పాటు హైవేల గురించి మాట్లాడతాడు, బైపాసుల గురించి. పతలపల్లి బైపాస్ వేసినా ఈయన కథ ఏందో నాకు అర్థం కాకుండా NH44 కూడా ఈయన అడ్వైజ్ చేసినట్టున్నాడు. NH27 కూడా ఈస్ట్ టు వెస్ట్ కారిడోర్, నార్త్ సౌత్ కారిడోర్ కూడా వచ్చే ఏదైతే కారిడోర్ కనెక్షన్ ఉన్న హైవేస్ కూడా ఈయన అడ్వైజ్ ఇచ్చినట్టున్నారు. పాపం ధర్మవరంలో వాళ్ళంతా ఈయన ఎప్పుడో గ్యాప్ ఇచ్చినాడంటే అక్కడికి టూర్కి పోయినాడు అనుకుంటున్నారు. ఈయన పోతానంటే ఢిల్లీకి. పాపం నితిన్ గడ్కరీకి అంతా ఈయన అడ్వైజులు ఇచ్చి మొత్తం రోడ్లు వేపిస్తాను. NH ఎక్కడ చెన్నైకి పోయే హైవేని కూడా నీ ఖాతాలోకి వేసుకుంటానంటే ఒకసారి ఆలోచన చేయి. సరే మంచిది, అది వేస్తాను. మరి దాని మీద దృష్టి పెట్టినాడు, గ్రామాల రోడ్ల మీద, కాలనీల రోడ్ల మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నావు? నువ్వు దాంట్లో చాలా కష్టపడుతున్నావు కదా. రోడ్లు పోతున్నావు, ఢిల్లీ పోయి మాట్లాడుతున్నావు, వచ్చి కంకర మిషన్లు పెడుతున్నావు. ఒక కంకర బండి కూడా లోపలికి రాకోకుండా బయట నుంచి ఎక్కడే కానీ మెటల్ బండి ఒకటి కూడా లోపలికి రాకుండా చేస్తున్నావు. మళ్ళీ అంత కంకర కొట్టి ప్రతి రోడ్డుకి నువ్వే మరి కంకర దోలి అన్నీ చేసి గుడ్విల్ కలెక్ట్ చేసి ఇంత పని చేస్తున్నావు అంటే చాలా కష్టపడతానట్లుగానే. నువ్వు చాలా చాలా కష్టపడుతూనే ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. నీ కష్టం అంతా ఎట్లా ఆదాయాల్లోనూ డబ్బులు లెక్క పెట్టడాలో కనపడుతుంది, కానీ ఎక్కడే కానీ అభివృద్ధి జరగడంలో కనపడట్లా. ఎవరో చేసిన పనులు కూడా నేను చేసినానని చెప్పుకునే అంత దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారుతున్నారు ఎమ్మెల్యే గారు. దయచేసి మిమ్మల్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంతోపాటు ఇంకోటి ఆయన చెప్తూ వచ్చింది, ధర్మవరంలో 3 సార్లు గెలిచినాం, ధర్మవరంలో తెలుగుదేశం ఏం చేసింది అని. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అభివృద్ధి కార్యక్రమాలు చెప్పమంటే ఇంత పెద్ద లిస్టు చెప్పగలుగుతా. తెలుగుదేశం గవర్నమెంట్లో అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేసినారనేది, తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ అభివృద్ధి చేసినారనేది ఇంత లిస్ట్ ఒక ఎమ్మెల్యే గురించి నేను చెప్పగలుగుతాను. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, 3 సార్లు నేను నిలబడినా అనుకుంటున్నారు. మీరు కూడా నిలబడే అవకాశం ఇక్కడికి వచ్చి ఉందంటే మీ నాన్న దగ్గర నుంచి మీరు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద, కృత్యాల మీద పోరాటం చేసింది కాబట్టే మీరు కూడా కనీసం ధర్మవరం వచ్చి నిలబడగలిగినారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంకటరామరెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ధర్మవరం పేరులోనే ధర్మం అని, ఆ ధర్మాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీనే. ఆ విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలా. ఈరోజు మీ నాన్న తెలుగుదేశంలోకి వచ్చినారంటే కూడా ఆ రోజు పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసిన పోరాటాలను చూసే మీ నాన్న కూడా దీనిలో ఈ పార్టీలో తెలుగుదేశంలో కూడా ఆ రోజు రాగలిగినారనే విషయాన్ని కూడా మీకు ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. మరి దాంతోపాటు రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన. మేము చదువు సంస్కారం ఉంది, నాకు చదువు సంస్కారం ఉన్న వాళ్ళు వీళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి, ఎట్లా మాట్లాడాలా, కొడుతామంటారు, చంపుతామంటారు అంటే నువ్వు ఒక రకమైన ఫ్లూయర్ని ప్రజల్లోకి ఏదో తీసుకెళ్లాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు నమ్మలేకపోతున్నారు. నీ ప్రయత్నంలో చాలా రోజుల నుంచి ఉంది. ఏముందిలే, గుడ్ మార్నింగ్ చెప్పినట్లుగా యూట్యూబ్లో ఎవరో పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క జిల్లాల వాళ్ళు చూసినట్టు అంత ఈజీగా అనుకుంటున్నావు జనాల్ని. ఏదో తప్పుడు మాటలు మాట్లాడి నువ్వు నమ్మించడం. ఏ నరకుతారా, పొడుస్తామంటే ఎవడింటాడు అని. సరే, మాకు చదువు సంస్కారాలు లేవు, మేము మాట్లాడలేము అనుకోండి. మరి మీకు చాలా ఉంది కదా చదువు సంస్కారం. మళ్ళీ ఒక విలేకరిని కావచ్చు, ఒక ప్రెస్ వ్యక్తిని, లేకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ని పేర్లు తీసి చెప్పులతో కొడతా, పండబెట్టి నార తీస్తా, తాట తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నావే. మరి ఒక్కసారి నీ సభ్యత సంస్కారం గురించి నువ్వు ఒక్కసారి కూడా ఆలోచన చేసుకో. మీరు మాట్లాడే మాట మారకనే నీ నోట్లో నుంచి ఇటువంటి పదాలు వస్తున్నాయంటే నువ్వు ఎక్కడికి దిగజారుతున్నావు, నీ ఆలోచన పరిధులు ఏ రకంగా ఉన్నాయి, నీ సంస్కారం ఎక్కడికి పోయింది అనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు ఎమ్మెల్యే గారు మీరు కూడా వెనకలకు తిరిగి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక వర్గాల గురించి, కులాల గురించి నువ్వు స్టేజ్లెక్కి మాట్లాడుతున్నావంటే ఒక్కసారి నువ్వు కూడా చూసుకోవాలా. నువ్వు ఎక్కడికి దిగజారుతున్నావు, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోతున్నావు, నీ ఉనికిని కాపాడుకోవడానికి అనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంతోపాటు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, ఈయన పెద్ద ఆయన గురించి మాట్లాడతారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు లాగా రాజకీయాలు చేసేటట్లుంటే దాని బదులు చచ్చిపోయేది మేలంట. కరెక్టే. మీ నాయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాకా వచ్చి కూర్చొని 2 రోజులు మీకు నేను అండగా ఉంటాను, మీరు భయపడొద్దండి, మీతో పాటు మేము ఉంటామనేది కూడా వెరీ అనెథికల్ పాలిటిక్స్ అని. ఏం చేస్తాం మరి? అవెనెథికల్ పాలిటిక్సా? అంతా నీకు సపోర్ట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అంత సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ వస్తుందని నువ్వు కాంగ్రెస్కి వెళ్ళిపోవడం ఎథికల్ పాలిటిక్స్? ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకో. ఆ రోజు మీ నాన్న తెలుగుదేశం పార్టీలో చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ యావత్తు మీ కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పి ముందుకు వచ్చింది, అండగా నిలబడింది. కానీ మనమే
పక్కన పార్టీలో గవర్నమెంట్లు వస్తాయని చెప్పి పక్కన పార్టీలకు వెళ్ళిపోయింది. మళ్ళీ మన పరిస్థితి ఏంది? మనం ఎతికలా వాళ్ళు ఎతికలా? మళ్ళీ ఎవరు చచ్చిపోవాలి? అట్లా వచ్చి పాపము అంతో ఇంత మీకు పరామర్శించినటువంటి వ్యక్తినే చచ్చిపోవాలి అనే మాట అంతవరకు వచ్చిందంటే మన లాయల్టీస్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి అట్లాంటి వ్యక్తినే నువ్వు ఆ మాట మాట్లాడగలుగుతున్నావు, ఆ రోజు సపోర్ట్ చేసిన వ్యక్తిని అటు మాట్లాడుతున్నావు అంటే ఇంకా ప్రజల పట్ల ఈ ధర్మవరం పట్టణం పట్ల కూడా నీకు ఎటువంటి లాయల్టీస్ ఉన్నాయనేది కూడా చాలా క్లియర్గా అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఊరికే నోరుంది కదా అని చెప్పి పారేసుకోవడము, నోరుంది కదా అని మాట్లాడేసుకోవడము, ఏదో మనకంటే పై స్థాయి వ్యక్తులు మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వచ్చేస్తామని చెప్పి ఆలోచన చేయడం కూడా చాలా తప్పు పద్ధతి. దయచేసి కాబట్టి 2 సార్లు ఎన్నికైనారు మీరు ఒకసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకోవాలా. మేము కొత్తగా నాతో చెప్పించుకోవాల్సినంత అవసరం కూడా మీకు ఉండదు అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఇవన్నిటి గురించి కూడా మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ధర్మవరంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు రోడ్లు కానీ కాలువలు కానీ ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలుండి ఎంతో ఇబ్బందులు పడుతుంటే, లేదంటే ఈరోజు చేనేత కార్మికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చేనేత రంగంలో చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో జోలు బట్టి తిరిగినారు మీరు. మరి ఆ జోలకి ఈరోజు బొక్కబడిందేమో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోయింది ఆ రోజు జోలు బట్టి తిరిగినారే? ఆ జోలంతా ఈరోజు ఏమైంది? నేను ఎరగలు కొట్టేసినాయా, బొక్కలు పడినాయా? మళ్ళీ ఆ జోల్లో ఆ రోజు పడిన డబ్బులు ఎందుకు పడట్లే? ఈరోజు అధికారంలో ఉన్నావు, అధికారంలో ఉండి వాళ్ళందరినీ ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? నువ్వు దాని గురించి మాట్లాడు. ఇవన్నిటి గురించి మాట్లాడంగా పోగలేంది ధర్మవరంలో ఎవరు నిలబడతారు? నీకు అవసరమా ఈ డిస్కషన్? నా పార్టీ, మా లీడర్లు, మాకేందో మా డెసిషన్లు మేము తీసుకుంటాం, మా సమస్యలు ఏందో మేము చూసుకుంటాం. నువ్వు ఎవడు మాట్లాడేది? అసలు నీకు ఏం సేవ్ ఉంది దీంట్లో నువ్వు మాట్లాడడానికి? నీ సమస్యలు ఏంటి ఉన్నాయని నువ్వు చూసుకో. నీ ఇబ్బందులు ఏమైనా నువ్వేదో తొక్కుంటే బాగుంటుంది. నువ్వు మళ్ళీ ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆడ రోడ్లు సరిగ్గా లేవు, దాని గురించి చూడు. చుట్టూ చూస్తే ధర్మవరం చుట్టుపక్కల ఏడ చూసినా కానీ కొండలు కరిగిపోతానే కానీ ధర్మవరం రోడ్లకు మాత్రం మట్టి పడే పరిస్థితి లేదు. లోళ్ళు మట్టి ఇసుక అంతా వెళ్ళిపోతా ఉంటుంది కానీ ధర్మవరంలో ప్రజలకు దాని నుంచి బొట్టు ఉపయోగం లేదు. దానిల గురించి మాట్లాడు. ధర్మవరాన్ని ఇంకా బెటర్గా మనం ఏం చేయగలుగుతాం మాట్లాడు. ధర్మవరంలో ఉన్న అన్ని వర్గాల్ని ఎట్లా కాపాడుకోగలుగుతాం అనేది మాట్లాడు. దానిని మాట్లాడాలి కానీ నీకెందుకే ఇవన్నీ పనికిమాల మాటలు, పనికిమాల చేస్తూ పొద్దుబోని మాటలు మాట్లాడుకుంటా ఇచ్చేస్తాను. మరి దాంతోపాటు ఎర్ర బుక్ గురించి, రెడ్ డైరీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. రెడ్ డైరీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. రెడ్ డైరీ గురించి నువ్వు టెన్షన్ పడదు. అంత ఉలికిపాటు ఎందుకు నీకు? దాని గురించి ఎక్కడ మనిషి ఎక్కడో పెట్టుకోండి అని చెప్పేదో నువ్వెందుకు మాట్లాడదు దీని గురించి? అంత ఉలికిపాటు ఎందుకు వస్తుంది రెడ్ డైరీ అంటేనే? దాన్ని చూసి నువ్వెందుకు ఉలికిపాటు? ఏం నా పేరు ఉందో లేదో అని డౌట్ ఏమన్నా ఉందా? ఉంది, ఖచ్చితంగా నీ పేరు ఖచ్చితంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడే పని ఏం లేదు. ఖచ్చితంగా నీ పేరు ఉంది. అందులో నీ శంషాగాల పేర్లు ఉంది. నీకు ఎవరైతే సహకరించినా వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఈరోజు ఆఫీసర్లు ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో ఈ ప్లాట్లు లేకుంటే ఈ భూ పంపిణీల పేర్ల మీద ఉన్న భూములన్నీ పీకేసి ఎవరైతే ఎంఆర్ఓలు కానీ ఇంకోరు కానీ ఇటు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. వాళ్ళందరి మీద తగిన చర్యలు ఖచ్చితంగా రేపు పొద్దున తీసుకోబడతాయి. దాని గురించి ఇంకా ఎందుకు? ఇంకా 3 నెలలే కదా. 3 నెలల తర్వాత చూస్తారు. మీరు అవన్నిటి గురించి ఈరోజు ఎందుకు టెన్షన్ పడ్డాం? ఆ రెడ్ డైరీ చూడంగానే మడిసి అట్లా ఇట్లా అంటావు ఎందుకు? ఏడ పెట్టుకునేది ఎందుకు? ఆ రెడ్ డైరీ నీకే పంపిస్తా, మడిసి బ్యాక్ పాకెట్లో పెట్టుకో. భద్రంగా అవసరమైన వాళ్ళు ఎవరికైనా చూపించుకునేకు ఉంటుంది. అంతేగాని నువ్వు దానిల గురించి అంత ఉలికిపడే అంత అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మరి దాంతోపాటు ముఖ్యంగా ఈయన అపోజిషన్ పార్టీలు ఎట్లా పనిచేయాలో కూడా ఈయన అడ్వైజులు ఇస్తాను. కానీ ఈయన దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ పోతే 3-4 ఏళ్ళు కనపడకుండా పోయిన వ్యక్తి నువ్వు అపోజిషన్ గురించి చెప్తే, అపోజిషన్ పార్టీలో మేము ఎట్లా పోరాడాలి ప్రజల సమస్య మీద చెప్తే మేము వినాల్సిన పరిస్థితి వచ్చిందే. అది నిజంగా మా దౌర్భాగ్యమే. ఏం టెన్షన్ పడొద్దు. నువ్వు 3 నెలలు పోయిన తర్వాత 2024 ఎలక్షన్లో నేను అపోజిషన్లో ఇంట్లో కూర్చోబెడతాము. ఎట్లాగూ మనకు యూట్యూబ్లో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది కదా, దాంట్లో మీ పార్టీ వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన క్లాసులు ఇస్తూ అపోజిషన్ ఎట్లుండాలని చెప్పని క్లాసులు ఇస్తూ ఆ పొజిషన్ కూడా మేము తీసుకొని పోతాము. శాశ్వతంగా మిమ్మల్ని అపోజిషన్లో పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. దగ్గరలో ఉన్నాయి. ధర్మవరంలో ప్రజలు గుడ్ మార్నింగ్ అంటున్నావు, వాళ్ళు గుడ్ బై కేతిరెడ్డి అంటున్నారు. వాళ్ళంతా గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి నువ్వు పోతా అంటే వాళ్ళు గుడ్ బై కేతిరెడ్డి నువ్వు ఫస్ట్ నువ్వు ఖాళీ చేయాలంటున్నారు. ప్రజలు కూడా చాలా అడుగుతున్నారు నిన్నే. పొద్దున్న లేచి నేను కొట్లాడతా, పొద్దున్న లేచి నేను రోడ్ల మీద పోతా, పొద్దున్న లేచి ఆడికి పోతా అని చెప్పి పదే ఆ మీటింగుల్లో చూసినా అదేందో జనాల్ని తక్కువ చేసి నువ్వేదో సించేసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజలు కూడా అడుగుతున్నారు. పొద్దున్నే 6 గంటలకు మార్నింగ్ వాక్ వస్తున్నాడు, మంచి టీ తాగుతున్నాడు, అంత టిఫిన్ తింటాడు, డ్రై ఫ్రూట్స్ పెట్టి తాగు తింటున్నాడు, తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, టైంపాస్కి బాగానే ఫీడ్ యూట్యూబ్ ఛానల్లోకి మంచి ఫీడ్ ఇచ్చిపోతున్నాడు ఆయన.
10 గంటలకు ఖాళీ చేసినాక యాటికి పోతున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి అడుగుతున్నారు. 10 గంటల దాకా ఏం జాబ్ చేస్తున్నావా? 6 నుంచి 10 గంటల దాకా పనిచేసి ఆ తర్వాత కనపడుకోకుండా పోయి యాటికి పోతున్నావు అని అడుగుతున్నారు ప్రజలంతా. ఫస్ట్ దానికి సమాధానం చెప్పుకో. ఇటు జరుగుతున్న అవినీతి గురించి నువ్వు మాట్లాడు. ఇటు ఎక్కడైతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేస్తాను అరాచకాల గురించి నువ్వు ఏదైనా సరి చేసుకునే ప్రయత్నం చేయి. అంతేగాని లాస్ట్కి వచ్చింది చివరిగా ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి ఏది పడితే అది నేను మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది, మాట్లాడేసి ప్రజల మనసుల్ని మార్చేయాలని నేనని చెప్పని గతంలో మీ నాయకుడు కానీ మీరు కానీ ఊరికే బోగస్ హామీలు ఇచ్చుకుంటా బోగస్ మాటలు మాట్లాడుకుంటా పోయినట్లుగా ఇప్పుడు మాట్లాడితే ప్రజలు ఇంకా పిచ్చిగా వింటారేమో అనుకుంటున్నావేమో. గతంలో మీరు ఏదో చేస్తారనే నమ్మకం ఉండింది, మీరు ఏమీ చేయలేరనేది చాలా క్లారిటీతో జనాలు కూడా వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేస్తానే పని అంటే గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి చేయడం కాదు, వీళ్ళు వాళ్ళ అభివృద్ధి అవ్వడానికి ఇది తరం అవుతుంది. వాళ్ళు సెంటు భూమి దగ్గర నుంచి 100 ఎకరాలకి ఎదిగిపోయినారన్నా మా పరిస్థితి చూస్తే మాకు అదే గొంతులు అదే సొందులు అదే ఇబ్బందులే మేము ఈ రోజు కూడా ఫేస్ చేస్తున్నామని చెప్పని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు. ఫస్ట్ దానిని సెటిల్ చేసుకునే దాంట్లో నువ్వు ప్రయత్నం చేయగానే ఇవన్నీ మాట్లాడడం మీరు తగ్గించండి. ఎక్కడో జరిగినవన్నీ కూడా ఏదో నేనే చేసేసినానని చెప్పి పెద్దగా దమ్ములు గుద్దుకొని నువ్వు మాట్లాడేది కూడా మీరు తగ్గించి మీరు చేసిన వేవ్ అనేది దానిల మీద మాట్లాడండి. దాని మీద ఏదైనా సరే మీరు కరెక్ట్ గా ఇది చేస్తే దేనికైనా మేము కూడా చర్చకు సిద్ధంగా ఉంటాం. సరైన పద్ధతుల్లో మాట్లాడితే మేము కూడా సరైన పద్ధతుల్లోనే మేము కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఊరికే పిచ్చిగా వాళ్ళ మీద వీళ్ళ మీద అపండాలు లేకుంటే నువ్వు చేసిన తప్పులను ఏమన్నా బయటకు తీసుకొచ్చి పెడితే వాళ్ళని కొడతా వీళ్ళని చంపుతా వాళ్ళని ఏదో తాట తీస్తా నార తీస్తా ఏదో చెప్పులతో కొడతా ఇవన్నీ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు నీ మీద విమర్శే ఉండకూడదు అనుకుంటున్నావు, నువ్వు విమర్శే ఉండకూడదని. నువ్వు ఎమ్మెల్యే అయినా కాబట్టి విమర్శ ఉందయా, వదిలేయి పోటీ చేయొద్దు, రాజీనామా చేయి, హ్యాపీగా ఇంట్లో ఉండు. కేతిరెడ్డి అంటే అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడిస్తారు, సూర్యప్రతాప్ రెడ్డి అంటే అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడిస్తారు, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు. అంతేగాని లేకుంటే నీ గురించి ఎవడు మాట్లాడతాడు? ఈరోజు ఒక బాధ్యతైన పోస్టులోకి వచ్చి నన్ను ఎవరు మాట్లాడకూడదు, ఏం మాట్లాడినా నాది తప్పు అయిపోతుంది, వాళ్ళు తప్పు లేదంటే ప్రజలకు లేకుంటే ఏదన్నా ఇట్లాంటి తప్పులు చేస్తా తప్పులు ఎత్తి మాట్లాడితే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు లేకుంటే అంత మిగతా వాళ్ళంతా మంచి ప్రజలు బాగా మా మాట వింటున్నారు అని చెప్పని నువ్వు అనుకునే పక్కన పెట్టి ఫస్ట్ జరుగుతాన దానిలోకి నీ మీద కామెంట్ రాకూడదు, నీ క్యారెక్టర్ అసాసిన్ కాకూడదు, నువ్వు చేస్తాను తప్పులు బయట పెట్టకూడదు అన్నప్పుడు రాజకీయాల్లో ఉండేది అనవసరం. మన పని ఏదో మనం చేసుకుందాం, పోయి హ్యాపీగా మన పని మనం చేసుకుంటే అయిపోతుంది అది అంతే. దాని గురించి ఆలోచన చేయి. దాని బదులు రాజకీయాలు వదిలేసి హ్యాపీగా ఇంట్లో కూర్చో. ఎవడు నీ గురించి మాట్లాడేవాడు ఎవడు ఉండడు. నువ్వే ఇంకా 10 మందికి కావాలంటే టీ కాఫీలతో కూర్చొని బాతాకాని కొట్టి 4 కామెంట్ చేసుకోవచ్చు. దాన్ని దయచేసి ఒక బాధ్యతైన పోస్ట్లో ఉన్నారు, ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు సరి చేసుకునే ఆలోచన చేయండి. అంతేగాని ఊరికే మీటింగులు పెట్టి ర్యాలీలు పెట్టి తిక్కగా మాట్లాడితే ప్రజలందరూ కూడా దాన్ని ఏదో ఇదనుకుంటారు. మాట్లాడే వాళ్ళు నీ మీద పోరాటం చేసే వాళ్ళు తగ్గుతారు, ఆలోచన చేస్తారు అనుకోద్దండి. నువ్వు మాట్లాడే మాటలకు యువతల వాళ్ళకి ఇంకా కాలుతుంది, నీ సమస్యలు ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా మొత్తం బయటికి తీసి పెడతారనే విషయాన్ని దయచేసి కేతిరెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలని ఆయన కూడా కోరుకుంటూ, ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. మొన్న వచ్చింది పేపర్లో వచ్చింది, చాలా పేపర్లలో ఈరోజు భూదందాలు మొత్తం దీని చుట్టుపక్కల ధర్మాల చుట్టుపక్కల ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ రకంగా ప్లాట్లు పేదల ప్లాట్లు తీసేసి అన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి జాబులు చేస్తున్న వాళ్ళకి హైదరాబాద్ లో బెంగళూరులో ఉన్న వాళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ప్లాట్లు ఏ రకంగా నువ్వు భూ పంపిణీ పేరు మీద భూములు పెట్టిస్తున్నావు అనే విషయం కూడా చాలా క్లియర్ గా బయటకు వచ్చింది. ఎంతమంది ప్రజలు కలెక్టర్ ఆఫీసు పోయి ధర్మవరం నుంచి కూర్చుంటున్నారు ఎవ్రీ గ్రీవెన్స్ డే రోజు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎంతమంది ప్రజలు పోయి ఎంఆర్ ఆఫీసుల్లో పడిగాపులు కాస్తున్నారనే విషయాన్ని నువ్వు ఇది చేసుకో. నువ్వు దయచేసి గుడ్ మార్నింగ్ కాదు, నువ్వు గుడ్ మార్నింగ్ ఆడగా చేయాల్సింది. సమస్యలు ఎక్కడున్నాయి అక్కడ చేయి. ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే చెప్తున్నారు ప్రజలంతా, అన్న మా ఊర్లో సమస్య ఉంది, మా ఊర్లో గుడ్ మార్నింగ్ చేయలేడన్నా, సమస్యలు ఎక్కడ లేవు అక్కడ చేస్తానాడు. ఆయన ఒకటే అడుగుతున్నామన్నా మేము, ఆయన నడిచేటప్పుడు కింద చూడమనన్నా ఆ సీసీ రోడ్డు మనమేసింది అన్న తెలుగుదేశం పార్టీలో, ఈయనేసిన రోడ్ల మీద నేను తిరగట్లేదన్నా, లేకుంటే ఈయనేసిన ఆ సందుల్లోకి ఈయన పోవట్లేదన్నా. కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా నారా లోకేష్ గారి ద్వారా ఏపించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల మీద ఈయన నడుస్తున్నాడు అనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా నీ వెనక మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ దానిని తెలుసుకొని నువ్వు ఏదైనా సరే ముందుకెళ్లాలని ఎమ్మెల్యే గారు కూడా హితవు పలుకుతున్నాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అనుకూలమే. కానీ అభివృద్ధి చేసే క్రమంలో నువ్వు సైకోలాగా అందరి మీద ప్రజల మీద పడ్డం దయచేసి తగ్గించాలనే మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఈ రకంగా మీరు మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక బాధ్యతైన పోస్ట్ లో ఉన్నారు కాబట్టి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీరు మాట్లాడండి. ఫ్యాక్ట్స్ తెలియకుండా మాట్లాడొద్దండి.
ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు జిల్లేడుబండ రిజర్వాయర్లు ఎందుకు నువ్వు ప్రజలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు చెల్లించిన తర్వాత ఆడ ఈ ప్రాజెక్ట్ కట్టలేకపోతున్నావు? ఆయకట్ట యా ఆయకట్ట నీకు అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా యాటి నుంచి ఆయకట్ట వస్తుంది? ఎట్లా చెప్పు, అది క్లియర్ గా చెప్పు. జిల్లేడుబండ గురించి రోజు మామూలు పెడతావు కదా వీడియోలో, పెట్టా దాని గురించి కూడా. ఆయకట్ట ఎట్లా పోతుంది, ఏ కాలువల నుంచి నీళ్లు పోతాయి, కింద భూములు ఎక్కడెక్కడ తడుస్తాయి, ఎక్కడెక్కడ వరి పండిస్తారు. ఆయకట్ట అంటే తెలుసో తెలీదో నీకు? ఆయకట్ట అంటే వరి పండించే కింద భూములు ఉండే ఆయకట్ట అంటే డ్యాముల్లో నుంచి చెరువుల్లో నుంచి కింద నీళ్లు పోతే ఆ నీళ్లు. నువ్వు యాడో ఆయకట్టు గురించి మాట్లాడుతున్నావు. ధర్మారం చెరువు ఆయకట్టు గురించి మాట్లాడదాం. ధర్మారం చెరువు ఆయకట్టు గురించి మాట్లాడదాం మనం. ధర్మారం చెరువులో ఫస్ట్ ప్రశాంతంగా నీళ్లు వదిలి ఉన్న భూముల్లో పంటలు పెట్టుకునే అవకాశం ఇవ్వు నువ్వు, నీ బోట్ షికార్లు పక్కన పెట్టి. దాని గురించి మాట్లాడదాం. అంతేగాని నువ్వు ఎక్కడో ఆయకట్టు ఉంటుంది అంతుంది నువ్వు ఊరికే మాటలు మాట్లాడేది కాదు. ఏదైనా సబ్జెక్ట్ దయచేసి తెలుసుకొని మీరు మాట్లాడండి వెంకటరామరెడ్డి గారు. ఊరికే మీరు ఏది పడితే అది మాట్లాడినారంటే మీకు ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో, వాళ్ళంతా అది కూడా చూసి అన్ఫాలో కొడతారు మొత్తం. దగ్గరలో ఆ రోజు కూడా వస్తుంది, మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే చేష్టలకి అన్ఫాలోలు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఇది చేసుకోండి. ప్రతిపక్షాలు ఎట్ట పని చేయాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలకి మీరు ట్రైనింగ్లు దగ్గరలోనే శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడతాం నిన్ను. ఖచ్చితంగా ఆ రోజు నువ్వు కూర్చొని ఇదే యూట్యూబ్లో క్లాసులు చెప్పుకుంది.